మా 5 అన్నదమ్ముల్లో తండ్రి ముందు చనిపోతే మా అమ్మకు అప్పచెప్పారు నన్ను. నాకు 5 ఎకరాల భూమి ఉంది, నా వంతు. 5x600 రూపాయలు ఎకరం, 3000 రూపాయలు వస్తుంది. మా వంశంలో చదువు ఎవరికీ లేదు. 4వ క్లాస్ చదువుతూ నేను పూర్తిగా ఆపేశాను. అయితే మా అమ్మ ఆలోచన ఏమిటంటే 5 ఎకరాలు ఉంటే కొంత తినడానికైనా ఉంటుంది, మన వంశంలో అసలు చదువు లేదు, అందుచేత చదివిస్తే రాదేమో అని అనుమానం ఆమెకు. ఆ కారణంగా నాటకాలలో నేను ఆడకపోయినా అప్పుడప్పుడు గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడిని. అది మా అమ్మ చూసి ఆడవేషాల్లో ఆడపిల్లలు లేని కారణంగా పక్క వాళ్ళందరూ చెప్తే నీకు ఆడపిల్లలు లేని లోటు తీరుస్తున్నాడు నీ చిన్నబ్బాయి కడసారి బిడ్డ అంటుంటే ఆమె ఉబ్బిపోయి మా పెద్దన్నతో పిలిచి ఏం చేసిందంటే, చదివిస్తే చదువుతాడో లేదో, చదివితే పాస్ అవుతాడో లేదో, పాస్ అయితే ఉద్యోగం వస్తుందో లేదో, ఎందుకు ఈ గొడవంతా, ఆ 5 ఎకరాలైనా అలా ఉంటుంది, అంచేత నాటకాల్లో అయినా చేర్పించాలని మా పెద్ద ఆయన రిక్వెస్ట్ చేసింది. మొట్టమొదటి చంద్రమతి వేషం, చిన్న వేషం, పద్యాలు పాటలు నాకు తెలియకుండా రాగాలు పాడాను. అది ఒక రకమైన అదృష్టం. ఎలా అదృష్టం అంటే, నాకు డబ్బుంటే నా 3000 రూపాయలు ఖర్చు పెట్టి BA BCom BSc చదివి ఒక క్లర్క్ ఉద్యోగం చేసి ఆ రామాపురంలో ఈ పాటికి రిటైర్ అయి ఉండేవాడిని. అలా కాకుండా ఈ రోజున మీతో మాట్లాడే సందర్భం నాకు వచ్చిందంటే మా అమ్మకు వచ్చిన ఆలోచన నా అదృష్టానికి మూలకారణం. తెనాలిలో నాటకం ఆడి గుడివాడ వెళుతుంటే నా పుణ్యం కొద్దీ ఘంటసాల బలరామయ్య గారు కొత్త యాక్టర్స్ని బుక్ చేయడానికి వెళుతున్నారు బందరు. నేను తెనాలి నుంచి వస్తున్నాను, ఆయన ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. మరి నేను ఆ సమయంలో వారి కంట పడకపోతే, ఇది కూడా అదృష్టంగానే భావిస్తున్నాను, కంట పడకపోతే నేను ఎక్కడో నేను చెప్పినట్లు రిటైర్ అయిపోయి ఉండేవాడిని క్లర్క్ అయి. అది ఒక బలరామయ్య గారి కంటపడ్డ నా అదృష్టం. ఆయన ఆ సమయంలో పేపర్ చదువుకుంటున్నా, గోళ్ళు గెలుకుంటున్నా, గడియారం టైం చూసుకుంటున్నా నా బ్రతుకు కాడి. అలా కాకుండా నా అదృష్టవశాత్తు ఆయన దృష్టి నా పైన పడడం, నన్ను తీసుకువెళ్ళడం, ఇది జరిగింది.